ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్, మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమం అనేటువంటి చికిత్సా విధానాలతో న్యాయం చేస్తారు కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. అతి మూత్రం ఈ ప్రాబ్లము ఒకప్పుడు ఏజ్డ్ వాళ్ళకి వచ్చేది. అంటే ఒక 65 ఇయర్స్ అయిన వాళ్ళకి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ కావడం కానీ, లేకపోతే యూరినరీ ట్రాక్లోనే కొంచెం ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, కాస్త ఉన్నటువంటి మూత సంచి ఏదైతే యూరినరీ బ్లాడర్ అంటాం కదా, యూరినరీ బ్లాడర్ కొంచెం తక్కువగా పనిచేయడం కానీ, దానికి తగ్గ ప్రాపర్ ప్రెషర్ ఇవ్వకపోవడం, ఇటువంటి కారణాలన్నిటి వల్ల వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి వచ్చేది. ఊరికే మూత్రానికి పోతూ ఉంటారు. ముఖ్యంగా నైట్ టైం ఎక్కువ పోతూ ఉంటారు. ఈ నైట్ టైం నిద్ర పట్టకపోతే ఏమవుద్దంటే పొద్దున్న లేసరికి నీరసంగా ఉంటారు. నైట్ ఏదో 1-2 సార్లు అంటే ఓకే, అది హెల్దీ. అలా కాకుండా నైట్ టైం ప్రతి అరగంటకి గంటకి మూత్రం పోయేవాళ్ళు ఉంటారు. చాలా సఫర్ అవుతున్నాం సార్ అని చెప్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం తగ్గడానికి ఏదో మందులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే రూట్ కాజ్ సపోజ్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ ఉందనుకోండి, ప్రోస్టాటోమెగలీ అని చెప్పి దాన్ని కట్ చేసేస్తారు. అలా కాకుండా యూరినరీ బ్లాడర్ అనేది అప్ టు మార్క్, అంటే నర్వస్ న్యూరోజెనిక్ యూరినరీ బ్లాడర్ అంటారు దాన్ని. అది సరిగ్గా అప్ టు మార్క్ పనిచేయకపోతే దానికి మళ్ళీ స్టెరాయిడ్స్ ఇవ్వడం. అంటే దాన్ని ఎలా హ్యాండిలే ఉంటుంది, క్యూర్ ఉండదు ఎక్కడ. ఈవెన్ మీరు ఏ సిస్టమ్కి వెళ్ళినా కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఉంటుంది, క్యూర్ లేకుండా జీవితాంతం వాడాలని చెప్పి. కానీ ఆ మందులు వాడడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక చిన్న క్రోసిన్ టాబ్లెట్ లేకపోతే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ మీరు గూగుల్లో కొట్టి చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సో అండ్ సో మెడిసిన్ చెప్పి కొట్టండి, మేమేం చెప్పక్కర్లేదు. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మీరు చూడండి. ఫీవర్ అటువంటి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే వాడాలి, కాదనట్లేదు. కానీ మనకు కెమికల్ బేస్డ్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకునేటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి కదా. అందుకోసమే మనం ఎన్ని వీడియోలు చేస్తున్నాం. అతి మూత్రం వ్యాధి దీన్ని తగ్గించుకోవడానికి 2 చిట్కాలు చెప్తా మీరు చేయాల్సింది ఈరోజు. ఓకే, 21 డేస్లో దీన్ని మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. మీకు మామిడాకులు తెలుసు కదా, ఈజీగా దొరుకుతాయి అవి. ఓకే, ఆ మామిడాకుల్ని తీసుకురండి, ఫ్రెష్గా తీసుకొని వచ్చి నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరిన తర్వాత బాగా దాన్ని పౌడర్ చేసి ఒక గాజు బాటిల్లో పెట్టుకోవాలి. పొద్దున సాయంత్రము 1 స్పూను మామిడాకుల పౌడర్ని 250 ml వాటర్లో కలిపేసి తాగండి. దాంట్లో వీలైతే ఉసిరిక రసం పిండి తాగొచ్చు. పొద్దున సాయంత్రం 2 టైమ్స్ దీన్ని చేయాలి. అలాగే చింతపండు ఉంటుంది కదా, ఇమిలి అంటారు కదా హిందీలో, ఆ చింతపండుని తీసుకొని, ఆముదం కావాలి, క్యాస్టర్ ఆయిల్, ఆముదంలో ఈ చింతపండుని నూరండి. కొంచెం పేస్ట్ లాగా కావాలి. ఎంత క్వాంటిటీ అనేది మీ ఇష్టం. కాకపోతే చింతపండులో కూడా నల్ల చింతపండు దొరుకుద్ది బాగా. దాంట్లో అంతా ఏ మాత్రం ప్రాసెస్ చేయకుండా ఉండేది. బయట ఇప్పుడు రెడీమేడ్ దొరికిపోతున్నాయి, అన్ని విత్తనాలు అవన్నీ తీసేసి కేక్ లాగా చేసేసి, అది కాదు, అది వాడొద్దు. ఓకే, వీలైతే పండిన చింతకాయలు దొరికితే ఇంకా బెటర్. ఆ చింతకాయలు తెచ్చుకొని దాన్ని ఒలిచి లోపల ఉండేటువంటి దాన్ని వాడుకోండి, అది బెస్ట్ పని చేస్తుంది. ఆ చింతపండుని నూరేసి ఆముదంలో పేస్ట్ లాగా చేసుకొని దాన్ని బొడ్డు చుట్టూ పెట్టండి. అలాగే పొత్తి కడుపు దగ్గర పేస్ట్ లాగా పెట్టండి, పడుకోండి. పూర్తిగా అది ఆరిపోయేదాకా పడుకోవాలి. ఆరిపోయిన తర్వాత మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, పొద్దున సాయంత్రం 2 టైమ్స్ దీన్ని పెట్టాలి. ఈ 2 కానీ చేస్తే 3 వారాల్లో ఎటువంటి మందు వాడకుండా మీకున్నటువంటి అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనే దాన్ని బట్టి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు రీసెంట్గా వచ్చిందంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అలా కాకుండా 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతూ దానికి మందులు వాడి సబ్సైడ్ చేసి మధ్యలో 2-3 సార్లు సర్జరీలకు వెళ్ళిపోయి దాంట్లో క్యాథెటర్లు వాడుకుంటూ ఇటువంటి పనులు చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు యాక్చువల్గా అసలు రూట్ కాజ్ ఏంటి, దానికి ఉన్నటువంటి మూత్రవాతం అంటాం మేము. ఆ వాతాన్ని క్లియర్ చేసుకోండి అని చెప్తాం మేము. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంతమంది మన ఆశ్రమానికి వస్తుంటారు. వచ్చినప్పుడు దాని ముందు యూరినరీ సిస్టమ్ మొత్తం ఒకసారి క్లీన్ చేసే మెథడ్స్ ఉంటాయి. ఓజోన్ తెరిపించుకోవడం, ప్లస్ బార్లీ నీళ్ళు ఇవ్వడం, కొన్ని కషాయాలు చేసేవాడు. దానివల్ల ఏమవుతుందంటే మూత్రం ఇక్కడే అసలు సన్నగా వస్తున్నటువంటి మూత్రం సాఫీగా రావడం మొదలవుతుంది. ఓకే, అంటే ఆ వాతం క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ కావడానికి, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ప్లస్ అలాగే ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, కొన్ని చికిత్సా పద్ధతులు. దాంతో మనం క్లీన్ చేసిన తర్వాత దీన్ని వాడితే చాలా ఎక్సలెంట్గా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఎటువంటి సర్జరీ లేకుండా, ముఖ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిపోతుంది. ఇక్కడే మొదలుపెట్టేస్తాం, ఇవి ఇవ్వడం కూడా ఇక్కడే మొదలుపెట్టేస్తాం. దాంతో వాళ్ళకే రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ 10-15 రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తే మేము ఇంటికి వెళ్ళి చేస్తాం సార్, కాన్ఫిడెంట్గా మేము చేసుకుంటాం సార్ అని చెప్తారు.
సో కాబట్టి ఇటువంటి ప్రాబ్లం మీకు ఉన్నప్పుడు మందులకు వెళ్ళేదానికన్నా ముందు న్యాచురల్గా తగ్గించుకునే మెథడ్ మీద ఫోకస్ పెట్టండి. సరేనా? చేస్తారు కదా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.